దేవతల మునుల కోరిక మేరకు త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి వధించిన పరమశివుని దేహం నుంచి స్రవించిన స్వేదం భీమానదిగా రూపొందిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ నది చెంతనే కొలువుదీరమని ఆ దేవతల ప్రార్థనను అనుసరించి భీమశంకరుడిగా ఇక్కడ కొలువయ్యాడని స్థల పురాణం చెబుతోంది. ఆ పార్వతీ హృదయేశ్వరుడు ఇక్కడి సహ్యాద్రి పర్వతంపై పరమ సుందరంగా కొలువుదీరిన పరమేశ్వరుని జ్యోతిర్లింగ దర్శనం అనుగ్రహించే గర్భాలయం ఓ నిరంతర కోలాహల జనసంద్ర గంగా ప్రవాహం. 12 జ్యోతిర్లింగ రూపుడై ఆవిర్భవించిన ఆ శివుని విలక్షణ అర్ధనారీశ్వర శివలింగ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. అద్భుతంలోకెల్లా మహాద్భుత 6వ జ్యోతిర్లింగం అదే. భూమికి 4000 అడుగుల ఎత్తున అభయారణ్య మధ్యమున సహ్యాద్రి కొండలలో నెలకొన్న భీమశంకరుని గర్భాలయ శివలింగమదిగో అల్లదిగో. శివుడు అంతమొందించిన త్రిపురాసుని భార్యలు ఢాకినీ శాకినీలలో ఢాకినీ పేరున ఢాకిన్యాం భీమశంకరంగా వెలసిన 12 జ్యోతిర్లింగ దర్శనం ఇదే. సగభాగం పార్వతిగా, సగం పరమశివుడిగా, అర్ధనారీశ్వర నటేశ్వరంగా 12 జ్యోతిర్లింగాలలోకెల్లా వినుతికెక్కిన లింగరూపమిదే కాంచండి. కుంభకర్ణ కర్కటీల పుత్రుడైన భీమా అనే రాక్షసుణ్ణి సంహరించి భీమశంకరుడై ఇస్తోన్న దివ్య దర్శన గర్భాలయ మందిరం ఇదే. జగదీశుని దర్శనానికి నందీశ్వరుని ఆనతి తీసుకుని గర్భగృహం లోపలికి వెళ్లిన భక్తులకు కనులారా కాంచేందుకు సర్వాలంకారంతో సిద్ధమైన ముక్కంటి లింగరూపం అదే కాంచండి, దర్శించండి, ధన్యులు కండి. హర హర బోలే నమః శివాయ. పాలలోచనుడు, ఫణిభూషణుడు అయిన పరమశివుణ్ణి ఇక్కడ అర్ధనారీశ్వర నటేశ్వరుడు అంటారు. లింగభాగంలో సగం పార్వతిగా, సగం శివుడిగా భక్తులు భావిస్తారు. భీమనది ఎవరి వల్ల ఆవిర్భవించిందో తిరిగి వారినే అభిషేకించే అపురూప సన్నివేశమిది. భీమగంగతో భీమశంకరుడికి అభిషేకించి విభూతి గంధ చందనాది కుంకుమ లేపనాలతో మరింత సుందరాకారుడిగా తీర్చిదిద్దుతారు. ఆది దంపతులిరువురికి ఇష్టమైన రకరకాల పూలతో రుద్రాక్ష హారాలతో అలంకరించి ఆ లింగంపై రజతలింగ రూప కవచాన్ని అమర్చుతారు. చివరగా వెండిరేకుతో రూపొందించిన చంద్రశేఖరుడి చతుర్ముఖ స్వరూపాన్ని, దానికి ఛత్రంగా నాగఫణీంద్రుణ్ణి అలంకరించగానే ఓ అద్భుత శోభ గర్భాలయమంతా అలుముకుంటుంది. ఇక ఆ తరువాత ఆ గర్భాలయం సాక్షాత్తు కైలాసమా అని అనిపించేలా నిత్య పూజోత్సవాలు మొదలవుతాయి. శంఖనాదాలతో, ఢమరుక శబ్దలయలతో ఇచ్చే హారతి, చేసే నీరాజన సేవ భక్తులను మిన్నంటిన శివభక్తితో పరవశింపచేస్తుంది. గర్భాలయంలో శివలింగానికి వెనుక వైపున రజత మంటపంలో కొలువై ఉన్న పార్వతీ అమ్మవారు తన స్వామికి జరిగే సకల అర్చనా వైభవాలను ప్రత్యక్షంగా చూసేందుకే ఉన్నారా అనిపిస్తుంది. పట్టు పీతాంబరాలతో నయన మనోహరంగా ఆ యమ్మ దర్శనమిచ్చి భక్తులను సంతుష్టులను చేస్తుంది.